హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నాగాస్ గురుకులం. మనము ఈ లెక్చర్ వీడియోలో ఎఫెక్ట్ ఆఫ్ ది ఫార్వర్డ్ రెసిస్టెన్స్ ఆఫ్ డయోడ్ అండ్ సోర్స్ రెసిస్టెన్స్ ఆన్ క్లాంపర్ అవుట్పుట్ గురించి తెలుసుకున్నాం. సో ఆర్ఎఫ్ అంటే ఫార్వర్డ్ బయాస్ రెసిస్టెన్స్ ఆఫ్ ది డయోడ్, ఆర్ఎస్ అంటే సోర్స్ రెసిస్టెన్స్. వీటి యొక్క ఎఫెక్టు క్లాంపర్ యొక్క అవుట్పుట్ పైన ఎలా ఉంటుందో చూద్దాం. సో మనము ఈ క్లాంపర్ సర్క్యూట్ తీసుకుందాం. ఈ విధంగా సోర్స్ రెసిస్టెన్స్ ఆర్ఎస్, కెపాసిటర్ సి, మనకు షంట్ రెసిస్టెన్స్ ఆర్, డయోడ్ డి, ఈ విధంగా కనెక్ట్ చేయబడిన సర్క్యూట్ తీసుకుందాం. ఆర్ఎస్ విఎస్, ఇక్కడ సోర్స్ రెసిస్టెన్స్ ఆర్, కెపాసిటర్ సి, షంట్ రెసిస్టెంట్ ఆర్, డయోడ్ డి రెండు ప్యారలల్గా ఉన్నాయి. అవుట్పుట్ అక్రాస్ ది డయోడ్ డి తీసుకుంటున్నాం ఈ విధంగా. సో ఇది దీని యొక్క సర్క్యూట్ డయాగ్రాము. సో ఇంతకుముందు క్లాంపర్స్లో మనం సోర్స్ రెసిస్టెన్స్ ఎఫెక్ట్, ఫార్వర్డ్ రెసిస్టెన్స్ ఆఫ్ డయోడ్ జీరోగా తీసుకుంటాం, ఐడియల్ డయోడ్ తీసుకుంటున్నాం. సో ఎప్పుడైతే ఇవి రెండు కన్సిడర్ అవుతుందో దీని యొక్క ఎఫెక్ట్ చూద్దాం. సో ఇప్పుడు మొదటగా మనము డయోడ్ రెసిస్టెన్స్ యొక్క ఎఫెక్టు మరియు సోర్స్ రెసిస్టెన్స్ ఆర్ఎస్ యొక్క ఎఫెక్టు గురించి తెలుసుకుందాం అవుట్పుట్ పైన. సో ఇవి రెండు కన్సిడర్ చేసినట్టయితే మనకు అవుట్పుట్ ఎలాగుంటుంది. సో ఇంతకుముందు సర్క్యూట్స్లో మనం ఫార్వర్డ్ బయాస్ ఐడియల్ డయోడ్ తీసుకున్నాం కాబట్టి ఫార్వర్డ్ బయాస్ రెసిస్టెన్స్ 0 ఉంటుంది, సోర్స్ రెసిస్టెన్స్ తీసుకోలేదు. సరేనా. వి గామా అనేది కట్ ఇన్ వోల్టేజ్ ఆఫ్ ది డయోడ్ని మనము 0 voltsగా తీసుకుందాం అనాలిసిస్ కోసం. ఇన్పుట్ స్క్వేర్ వేవ్ అనేది ఈ సర్క్యూట్ మనం అప్లై చేస్తాము. సో స్క్వేర్ వేవ్ ఇన్పుట్ ఈ విధంగా తీసుకుందాం. సో ఈ స్క్వేర్ వేవ్ బిట్వీన్ 2 levels వి డాష్ వి డబుల్ డాష్ మధ్య ఉందనుకుందాం. వీటి యొక్క డిఫరెన్స్ వి అనుకుందాం. ఈ టైం పీరియడ్ T1 అనుకుందాం, ఈ టైం పీరియడ్ T2 అనుకుందాం. సో కాబట్టి ఈ లెవెల్ వి ఈక్వల్ టు వి డాష్ మైనస్ వి డబుల్ డాష్. సో ఇది మనము కన్సిడర్ చేస్తున్న సైన్ వేవ్ ఇన్పుట్. సో ఎప్పుడైతే మనకు ఇన్పుట్ ఇంక్రీజ్ అవుతుందో, మనం ఇంతకుముందు సర్క్యూట్స్లో క్లాంపర్ సర్క్యూట్స్లో గమనించుంటాము, డయోడ్ డి అనేది ఫార్వర్డ్ బయాస్ అయ్యి మనకు కెపాసిటర్ అనేది ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఆర్ఎఫ్ కన్సిడర్ చేసినాం కాబట్టి ది కెపాసిటర్ ఛార్జెస్ త్రూ ది ఫార్వర్డ్ బయాస్ డయోడ్. సో టోటల్ రెసిస్టెన్స్ మనకు ఈ సర్క్యూట్కి ఇప్పుడు తీసుకున్నట్టయితే ఆర్ఎస్ ప్లస్ ఆర్ఎఫ్ రావడం జరుగుతుంది. సో అది ఎలాగంటే దీని ఈక్వలెంట్ సర్క్యూట్ తీసుకున్నట్టయితే మనము, సో నేను కెపాసిటర్ రెసిస్టర్ యొక్క ప్లేసెస్ ఇంటర్చేంజ్ చేస్తాను. మొదట కెపాసిటర్ తీసుకుందాం, ఆ తర్వాత సోర్స్ రెసిస్టెన్స్ ఆర్ఎస్ తీసుకుందాం, ఆ తర్వాత ఇంకా మనకు ఉన్నది ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్ ఆర్ అండ్ డయోడ్ డి. సో ఇక్కడ కెపాసిటర్ సి, విసి అనుకున్న వోల్టేజ్, ఇది రెసిస్టర్ ఆర్ఎస్. సో ఇక్కడ ఇది ఇవి రెండు ప్యారలల్ కాంబినేషను. సో రెసిస్టర్ ఆర్ఎస్ కెపాసిటర్ సిరీస్కి ఉంది కాబట్టి వాటి పొజిషన్స్ ఇంటర్చేంజ్ చేసినాను. ఇక్కడ ది అవుట్పుట్ తీసుకునే దగ్గర మనకు రెసిస్టర్ ఆర్ఎఫ్ ప్యారలల్ టు ఆర్ ఉంది. దీని గుండా ప్రవహించే కరెంటు ఐఎఫ్ అనుకుందాం. సో ఇక్కడ మనం V0 అవుట్పుట్ అనేది అక్రాస్ ది ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ ఆర్ అండ్ డయోడ్ డి తీసుకుంటున్నాం. ఈ ప్యారలల్ కాంబినేషన్ కాబట్టి మనం అవుట్పుట్ అక్కడ తీసుకుంటున్నాం. సో ఇక్కడ మనకు ఆర్ఎఫ్ ప్యారలల్ టు ఆర్ తీసుకున్నప్పుడు మనకు డయోడ్ యొక్క ఫార్వర్డ్ బయాస్ యొక్క రెసిస్టెన్స్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ ఆర్ అవుతుంది. సో ఆర్ఎఫ్ ప్యారలల్ టు ఆర్ ఈస్ అప్రాక్సిమేట్లీ ఆర్, ఎందుకంటే ఆర్ఎఫ్ ఈస్ వెరీ మచ్ లెస్ దాన్ ఆర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే 2 రెసిస్టెన్స్ ప్యారలల్గా ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ 1K ప్యారలల్ టు 2K, మనకు ఓవరాల్ రెసిస్టెన్స్ 2K/3K వస్తుంది. దట్ ఈస్ అప్రాక్సిమేట్లీ నియర్ టు 1. కాబట్టి రెండు రెసిస్టర్లు ప్యారలల్గా ఉన్నప్పుడు ఓవరాల్ రెసిస్టెన్స్ నియర్ టు ది స్మాలర్ వాల్యూ ఉంటుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆ తర్వాత మనకు ఎప్పుడైతే డయోడ్ రివర్స్ బయాస్ అవుతుందో లేదా ఆఫ్ అవుతుందో మనకు కెపాసిటర్ అనేది డిశ్చార్జ్ అవ్వడం జరుగుతుంది, మనం ఇంతకుముందు సర్క్యూట్స్లో చూసిన విధంగా. సో ఇక్కడ ఇట్ డిశ్చార్జెస్ త్రూ ది, సో ఈ విధంగా మన ఈక్వలెంట్ సర్క్యూట్ వస్తుంది. ఇక్కడ ఆర్ఆర్ ప్యారలల్ టు ఆర్. సో ఇక్కడ ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ ఆర్, ఎందుకంటే ఆర్ అనేది ఆర్ఆర్ రివర్స్ రెసిస్టెన్స్ ఆఫ్ ది డయోడ్ ఎక్కువ ఉంటుంది మెగా ఓమ్స్లో. సో గ్రేటర్ వాల్యూ కాబట్టి మనకు స్మాలర్ వాల్యూ ఆర్ కాబట్టి ఆర్ఆర్ ప్యారలల్ టు ఆర్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఆర్.
సో ఇక్కడ అవుట్పుట్ అనేది అండర్ షూట్, ఓవర్ షూట్ ఉంటుంది. ఎప్పుడైతే ఇన్పుట్ సడన్ ఇంక్రీజ్ అవుతుందో ఆ సమయంలో మనకు అవుట్పుట్లో అండర్ షూట్, ఓవర్ షూట్ ఉంటుంది. ఎప్పుడైతే ఇన్పుట్ కాన్స్టెంట్గా ఉంటుందో ఆ సమయంలో మనకు కెపాసిటర్ ఛార్జ్ అవ్వడం లేదా డిశ్చార్జ్ అవ్వడం జరుగుతుంది. అవుట్పుట్ ఇంక్రీజెస్ ఎక్స్పోనెన్షియల్లీ లేదా డిక్రీజెస్ ఎక్స్పోనెన్షియల్లీ. సో ఈ విధంగా మనకు అవుట్పుట్ వస్తుంది. మన అవుట్పుట్ గీసినట్టయితే ఈ విధంగా. సో ఇన్పుట్ ఇంక్రీజ్ అయినప్పుడు మనకు అవుట్పుట్ అనేది అండర్ షూట్, ఓవర్ షూట్ అవుతుంది. సో ఈ సమయంలో ఇన్పుట్ కాన్స్టెంట్ ఉంది కాబట్టి మనకు ఎక్స్పోనెన్షియల్గా అవుట్పుట్ తగ్గుతూ ఉంది. ఆ తర్వాత ఈ టైం పీరియడ్లో అవుట్పుట్ ఎక్స్పోనెన్షియల్గా ఇంక్రీజ్ అవుతుంది. V1, V1 V2, V2 ఆ తర్వాత మళ్ళీ డిక్రీజ్ అవ్వడం అవుట్పుట్. ఈ విధంగా మనకు అవుట్పుట్ ఉంటుంది. ఈ ఏరియాని, ఈ పార్ట్ ఆఫ్ కర్వ్ని మనం ఫార్వర్డ్ కర్వ్ అంటాం. ఈ పార్ట్ ఆఫ్ కర్వ్ని రివర్స్ V2, V2 t ఈక్వల్ టు 0, t ఈక్వల్ టు T1, T2 దగ్గర దీన్ని T. సో దీన్ని AF అంటాం, ఫార్వర్డ్ ఏరియా ఆఫ్ ది కర్వ్. ది ఏరియా ఆఫ్ కర్వ్ అండర్ రివర్స్ కండిషన్ AR అంటాం. సో ఇప్పుడు V1, V1 V2 యొక్క ఫార్ములాస్ కనుక్కుందాం. సో ఇక్కడ మనం గమనించినట్టయితే V1 ఈజ్ అట్ టైం T1 దగ్గర V1 అది ఎక్స్పోనెన్షియల్గా కెపాసిటర్ తగ్గుతూ ఉంది. కెపాసిటర్ ఛార్జ్ అవ్వడం జరుగుతుంది విత్ టైం కాన్స్టెంట్ RS ప్లస్ RF ఇంటూ C. సో కాబట్టి మనకు V1 టు V1 తగ్గుతుంది కాబట్టి దీని యొక్క అవుట్పుట్ తగ్గుతుంది. V1 V1 ఈ విధంగా ఎక్స్పోనెన్షియల్గా V1 తగ్గుతూ ఉంది. కాబట్టి V1 ఈజ్ గివెన్ బై ది ఫార్ములా V1 ఇంటూ e to the power of minus T1 by RF plus RS into C. ఇది జనరల్ ఫార్ములా. V ఈక్వల్ టు ది పవర్ ఆఫ్ మైనస్ T బై RC. ఎక్స్పోనెన్షియల్గా తగ్గినప్పుడు ఈ జనరల్ ఫార్ములాలో T బదులు T1, R బదులు RF ప్లస్ RS. అదేవిధంగా T1 టు T2 మధ్యలో మనకు కెపాసిటర్ అనేది డిశ్చార్జ్ అవ్వడం జరుగుతుంది. దాని యొక్క టైం కాన్స్టెంట్ మనకు ఇందాక రావడం జరిగింది, R ప్లస్ RS ప్లస్ ఇంటూ C. సో ఇక్కడ అవుట్పుట్ అనేది ఇంక్రీజెస్ ఫ్రమ్ V2 టు V2 ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతుంది. ఇక్కడ అవుట్పుట్లో గమనించండి, V2 నుంచి V2 పెరిగింది కాబట్టి మనకు V2 ఈక్వల్ టు V2 ఇంటూ e to the power of minus T2 బై R ప్లస్ RS ఇంటూ C. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం దీన్ని. ఆ తర్వాత టైం పీరియడ్ T ఈక్వల్ టు 0 దగ్గర మనకు ఇన్పుట్ ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ఫ్రమ్ V టు V. సో అవుట్పుట్ అనేది మనకు పెరుగుతుంది, షూట్స్ ఫ్రమ్ టు V1. ఇది మీరు అవుట్పుట్ వేవ్ ఫామ్ చూడండి తెలుస్తుంది. T ఈక్వల్ టు 0 మైనస్ దగ్గర మనకు VS ఈక్వల్ టు V అండ్ V0 ఈక్వల్ టు V2. సో ఇక్కడ T ఈక్వల్ టు 0 దగ్గర మనకు 0 మైనస్ దగ్గర V. సో డయోడ్ అనేది ఆఫ్లో ఉంది 0 మైనస్లో బిఫోర్ ది టైం పీరియడ్ 0. కాబట్టి కెపాసిటర్ అనేది వోల్టేజ్ మనం అప్లయింగ్ KVL టు ది సర్క్యూట్. సో ఈ సర్క్యూట్కి మనం KVL అప్లై చేస్తే VS ఆఫ్ 0 మైనస్ ఈక్వల్ టు VC ఆఫ్ 0 మైనస్ IR ఇంటూ RS మైనస్ IR ఇంటూ R. సో VS ఆఫ్ 0 మైనస్ ఈక్వల్ టు VC ఆఫ్ 0 మైనస్ IR ఇంటూ RS ప్లస్ V0 ఆఫ్ 0 మైనస్. సో మనకు కావాల్సింది VC ఆఫ్ 0 మైనస్. సో VC ఆఫ్ 0 మైనస్ IR ఇంటూ RS ప్లస్ V2 మైనస్ V. సో V ఆఫ్ 0 మైనస్ అంటే V2, VS ఆఫ్ 0 మైనస్ అంటే V. ది రివర్స్ కరెంట్ IR ఈక్వల్ టు మైనస్ ఆఫ్ V బై R, అవుట్పుట్ వోల్టేజ్ మైనస్ ఆఫ్ V ఆఫ్ 0 మైనస్ బై అవుట్పుట్ రెసిస్టెన్స్ మనకు ఆడ R వస్తుంది.
కాబట్టి విసి ఆఫ్ 0 మైనస్ ఈక్వల్ ప్లస్ ఐఆర్ బదులు వి నాట్ ఆఫ్ 0 మైనస్ బదులు మనం అది సబ్స్టిట్యూట్ చేసినాం. సో v2 డాష్ ఇంటూ ఆర్ఎస్ బై ఆర్ ప్లస్ v2 డాష్ మైనస్ v డబుల్ డాష్ ఈక్వల్ టు 0. సో మనకు కావాల్సింది విసి ఆఫ్ 0 మైనస్, కాబట్టి v డబుల్ డాష్ మైనస్ v2 డాష్ ఇంటూ ఆర్ఎస్ ప్లస్ ఆర్ బై ఆర్ రావడం జరిగింది. ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. అలాగే ఎట్ t ఈక్వల్ టు 0 ప్లస్ మనకు ఇన్పుట్ అనేది ఇట్ ఈస్ v డాష్, అవుట్పుట్ అనేది v1. కాబట్టి డయోడ్ అనేది ఆన్ అవుతుంది. సో డయోడ్ ఆన్ అయినప్పుడు మనకు సర్క్యూట్ డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది. సో అప్లయింగ్ KVL టు ది సర్క్యూట్. సో ఈ సర్క్యూట్ తీసుకుంటే మనకు విఎస్ ఆఫ్ 0 ప్లస్ ఈక్వల్ టు విసి ఆఫ్ 0 ప్లస్ ప్లస్ ఐఎఫ్ విసి ఆఫ్ 0 ప్లస్ ప్లస్ ఐఎఫ్ ఇంటూ ఆర్ ఆఫ్ ఎస్ ప్లస్ వి ఆఫ్ 0 ప్లస్. సో మనకు కావాల్సింది విసి ఆఫ్ 0 ప్లస్, సో విఎస్ ఆఫ్ 0 ప్లస్ మైనస్ ఐఎఫ్ ఇంటూ ఆర్ఎస్ మైనస్ వి ఆఫ్ 0 ప్లస్. సో vs of 0 plus v dash minus if into rs minus v1, if equal to v naught of 0 plus by rf. సో v naught of 0 plus v1 కాబట్టి v1 by rf. సో ఇది ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే vc of 0 plus equal to v dash minus v1 into rs divided by rf plus 1. సో v dash minus v1 into rs plus rf by rf రావడం జరిగింది. సో vc of 0 plus equal to v dash minus v1 into rs plus rf by rf. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 4. సో మనకు తెలిసిందే వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ డస్ నాట్ చేంజ్ ఇన్స్టంటేనియస్లీ. కాబట్టి vc of 0 minus equal to vc of 0 plus. సో v dash minus v2 dash into rs plus r by r equal to v dash minus v1 into rs plus rf by rf. సో v dash minus v double dash equal to v1 into rs plus rf by rf minus v2 dash into rs plus r by r. సో మనకు తెలిసిందే v dash minus v double dash equal to v. సో v equal to v1 into rs plus rf by rf minus v2 dash into rs plus r by r. సో by simplifying the equations at time t equal to t1 దగ్గర మనకు ఈ విధంగానే at time t equal to t1 మైనస్ దగ్గర మనకు సిమిలర్గా vs ఈక్వల్ టు v డాష్ v నాట్ ఈక్వల్ టు v1 డాష్. దీన్ని మనం డయోడ్ ఆన్ కాబట్టి దీన్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే vc ఆఫ్ t1 మైనస్ ఈక్వల్ టు v డాష్ మైనస్ v1 డాష్ ఇంటూ rs ప్లస్ rf బై rf. ఇది ఈక్వేషన్ నెంబర్ 6. at t ఈక్వల్ టు t1 ప్లస్ సిమిలర్గా రాసినట్టయితే విఎస్ ఈక్వల్ టు వి డబుల్ డాష్ అండ్ అవుట్పుట్ v2 వస్తుంది, డయోడ్ ఆఫ్ అవుతుంది. సో సిమిలర్గా రాసినట్టయితే విసి ఆఫ్ t1 ప్లస్ ఈక్వల్ టు సో వి డబుల్ డాష్ మైనస్ v2 ఇంటూ ఆర్ఎస్ ప్లస్ ఆర్ఎఫ్ బై ఆర్ బై ఆర్. ఇది ఈక్వేషన్ నెంబర్ 7. సో మనకు కెపాసిటర్ వోల్టేజ్ ఇన్స్టంటేనియస్గా చేంజ్ కావాలి కాబట్టి v1 డాష్ మైనస్ v డబుల్ డాష్ ఈక్వల్ టు v ఈక్వల్ టు ఇవి రెండు ఈక్వేట్ చేస్తే v1 డాష్ ఇంటూ ఆర్ఎస్ ప్లస్ ఆర్ఎఫ్ బై ఆర్ఎఫ్ మైనస్ v2 ఇంటూ ఆర్ఎస్ ప్లస్ ఆర్ బై ఆర్ రావడం జరిగింది. ఇది ఈక్వేషన్ నెంబర్ 8. సో వీటిని సాల్వ్ చేసినట్టయితే మనకు సాల్వింగ్ 1, 2, 5 అండ్ 8 ఈక్వేషన్స్ మనకు వాల్యూస్ ఆఫ్ v1 v1 డాష్ v2 v2 డాష్ కనుక్కోవచ్చు. సో ఇప్పుడు ఆర్ఎస్ అనేది వెరీ స్మాల్ వాల్యూ అనుకోండి, సోర్స్ రెసిస్టెన్స్, దాన్ని ఇగ్నోర్ చేసినట్టయితే మనకు ఈ ఈక్వేషన్స్లో ఆర్ఎస్ అన్నిట్లో ఇగ్నోర్ చేస్తే మనకు ఇది ఆర్ఎఫ్ బై ఆర్ఎఫ్ వస్తుంది, అది ఆర్ బై ఆర్ క్యాన్సిల్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి v ఈక్వల్ టు v1 డాష్ మైనస్ v2 రావడం జరుగుతుంది. v1 మైనస్ v2 డాష్ ఇక్కడ v1 డాష్ మైనస్ v2 రావడం జరుగుతుంది. Thank you. Thanks for watching this video. Please subscribe to Nagas Gurukulam. Thank you.